ఏం ఆటో జాని మంచి షోక్గా తయారవుతున్నావు. ఏంటి విశేషం? చాలా మీతో చెప్పలేదు కదా. ఉదయం పెట్రోల్ బంక్ దగ్గర తగిలిందో ఫిగరు చెమ్మచెమ్మలాడిపోతున్నాను అనుకో. దాంతో పెట్టే సాయంత్రం ప్రోగ్రామ్. నువ్వు చాలా గట్టి పిండారయ్యా. చిట్ట ఊళ్ళోకి అడుగు పెట్టావో లేదో అప్పుడు జంకు జమాలు ప్రోగ్రాములు. కాకపోతే అది కొంచెం కాస్ట్లీ ఫ్యామిలీ టైప్ లో ఉంది. నువ్వేమి డబ్బుకు దంకబాక. ఈ డబ్బు ఉంచు. ఆ జంకు జమాతో ఎంజాయ్ ఇలా అడ్డమైన దాంతో వీధుల్లో తిరుగుతుంటే మన ప్లాన్ పాడైపోదు. ఇంకెవడంటే బాబు ఆలోచించకుండా మాట్లాడతాడు. ఇట్ట అడ్డమైన జంకు జమాలతో తిరగడం కూడా పిచ్చి లక్షణాల్లో ఒక లక్షణం అయిపోద్ది. ఏం జాని చూడు, కావాలనుకుంటే మంచి కాస్ట్లీ హోటల్లో సింగిల్ కాట్ ఉన్న రూమ్ తీసుకుని ఎంజాయ్. రెడీ ఎవరు రెడీ? నేను చెప్పానే పెట్రోల్ బంక్ జమ్ముకు జమా అని. సరే రేఖో అయినా ఈ దారుణమైన చిలిపి చేస్తలేమిటయ్యా. రేఖ నువ్వు ముందు ఇంటికి వెళ్ళు. డాడీ నేను కళ్యాణ్ మంచి ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. ప్రోగ్రాం లేదు ఏం లేదు ఉండు. చూడు బాబు, నువ్వు ఆఫీసులో చూడాల్సిన ఫైల్స్ ఉన్నాయి, చెయ్యాల్సిన సంతకాలు ఉన్నాయి, మాట్లాడాల్సిన అఫైర్స్ ఉన్నాయి. ఇన్ని పెట్టుకుని బయటికి అంటావేమిటయ్యా? డాడీ నువ్వేగా బావన్ లైన్ లో పెట్టమన్నావు. పెట్టేశాను. కళ్యాణ్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్. ఏంటండి బాబు? నువ్వే అన్నావు ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అని. జనక 9 గంటలు అయిపోయింది, అమ్మాయి ఇంకా ఇంటికి రాలేదు. వీడు నిజంగానే కొంప ముంచుతానంటావా పాపి? ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అని బాగా ఎక్కించి పంపించావు. వాడు అసలే కోతి తోక తిప్పి విడిచిపెట్టావు. ఇప్పుడు అక్కడ ఏమి జరుగుతుందో ఏమో. ఏమండో ఇందాక అమ్మాయి ఫోన్ చేసింది. అల్లుడు గారిని భోజనాన్ని తీసుకొస్తున్నానని, అతనికి ఇష్టమని గారెలు కోడి కూడా చేస్తున్నాను. గారెలు వేసేయమంటారా ఆగమంటారా? ఈ చెప్పండి బాబు, ఏదో ఘనకార్యం చేసేసినట్టుగా గారులు ఏం చేయమంటారా అని అడుగుతోంది. అది కాదండి, వేడివేడిగా వేస్తే అల్లుడి గారికి. అసలే నేను టెన్షన్ లో చస్తుంటే నీ గారెలు కూడా వెంటే ఏసే చెల్లమ్మా. అలిసిపోయి అక్కడితో రావచ్చు అల్లుడు. అలాగే. మనమైనా తినొచ్చుగా. ఏం జరిగిందమ్మా? చెప్పమ్మా, ఏం జరిగింది? అమ్మా తొందరగా చెప్పమ్మా, ఏం జరిగిందో. కొట్టేశాడు. నిజంగానా? కుమ్మేశాడు. దెబ్బకి ఆ రౌడీ వెదవులు అరుపులు పరుగులు. చదువుకుంటుంది. ఎస్ డాడీ, ఆ రౌడీ వెదవలు నన్ను అల్లరి చేస్తుంటే కళ్యాణ్ వాళ్ళు చిత్త కొట్టేశాడు. బాగుందమ్మా. సరే అక్కడి నుంచి నువ్వు తిన్నగా ఇంటికే కదా వచ్చేసావు? అటు నుంచి అటు హోటల్కి వెళ్దాం అనుకున్నాం అంకుల్, కానీ ఆంటీ వంట చేస్తుంటారేమో తిని వెళ్దామని వచ్చాం. కళ్యాణ్ just wait a minute, I'll change and come. మార్గయ్య సాలా. బాబు నువ్వు కాదు మరగయ్య, నేను. చూడు, ఇక నుంచి నువ్వు నా కూతురుతో ఇట్లా తిరగడానికి ఇల్లేదయ్యా. అదేమిటండి, అమ్మాయి అబ్బాయి సరదాగా తిరుగుతుంటే ఎందుకు కోపడతారు? ఇప్పుడు నోరు మీవే. అమ్మా అమ్మా, నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదే. ఏంటంటే నా కోసం చిల్లు గారెలు కోడి కూర చేసావా? అవును బాబు, అమ్మాయి ఫోన్ చేసింది. మన ఇద్దరం 50-50 చేసుకుందాం. ఆయన తినే మూడ్ లో లేడు గాని మన ఇద్దరం 50-50 చేసుకుందాం. అంటే నాకు ఈ చిల్లుగార రేఖ చేతో తినాలని ఉంది. ఓ దానికేం భాగ్యం. అడి పప్ప Coming, 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 coming. ఈ గార 50. ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అని ఒక్క మొక్క నిండుకుపోతే మనకి తిప్పులు వచ్చావా? మన నాటకం బయటపడకుండా ఉండాలంటే భరించాలి. నువ్వు నా పేరు కొరికేవే, పేడ వదిలిపోతుంది. సారీ మై లిల్లీ కుట్టి.